కూడా అతని గురించి విన్నాను. చాలా మంది అతని తీర్పు, అతని సంపద గురించి చర్చించుకుంటున్నారు. నేను అతని స్వయంగా చూడాలనుకుంటున్నాను. అతని ఓడలు మన సరిహద్దుల్లోకి ప్రవేశించాలి. మనం శాంతిని కాపాడుకోవడానికి ఇశ్రాయేలులతో స్నేహాన్ని ఏర్పరచుకోవాలి. శాంతి కొనసాగుతుంది. నేను ఎలాగైనా సొలొమోను రాజును కలవాలి. మీ హృదయం ఏదైనా కోరుకున్నప్పుడు నేను ఎప్పుడైనా కాదన్నానా? నేను శతాధిపతితో మాట్లాడుతాను. ఆయన మీ ప్రయాణానికి ఏర్పాటు చేస్తాడు. ధన్యవాదాలు తండ్రి. రాణిగారి యెరూషలేము ప్రయాణాన్ని సిద్ధం చేయండి. ఆమె రాజును కలవడానికి వస్తున్నట్లు తెలియజేయడానికి ఒక దూతను ముందుగా పంపండి. తన రాజ్యం నుండి బంగారం, సుగంధ ద్రవ్యాలు మరియు విలువైన రత్నాలు బహుమతులతో జ్ఞానవంతుడైన రాజు వద్దకు తీసుకుని వెళ్తుంది. షబారాణి అరేబియా దేశపు చివరి నుండి వస్తుందా? అవును నా రాజా, ఆమె దక్షిణ భూభాగాల నుండి వస్తుంది. మిమ్మల్ని కలవడం కోసం ఎన్నో వారాల ప్రయాణం చేస్తుంది. ఆమెను గౌరవంగా స్వాగతిస్తున్నామని మీ రాణితో చెప్పండి. ప్రతి ద్వారాన్ని అలంకరించండి, ప్రతి గదిని సిద్ధం చేయండి. షబా దేశపు రాణి ఇశ్రాయేలు మహిమను, నన్ను ఈ సింహాసనంపై కూర్చోబెట్టిన ప్రభువు గొప్పతనాన్ని తెలుసుకోవాలి. సముద్రం మీదుగా సుమారు 2000 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత షెబారాణి ఓడలు ఎస్యోనుగెబెరు చేరుకున్నాయి. అక్కడి నుండి ఆమె ఎడారి మీదుగా యెరూషలేమునకు తన మనుషులతో బయలుదేరింది.